విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త శ్రీచరణ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు ముజోరీ పోలీసులు. నిన్న ముజోరీ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు రాధా గాయత్రి తండ్రి సుధాకర్. దీంతో అక్కడి పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై ఆమె భర్త శ్రీచరణ్ స్పందించాడు. రాధా గాయత్రి తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, తమ మధ్య విభేదాలు ఉంటే ముజోరీ ఎందుకు వెళ్తామన్నాడు. హోటల్ ప్యాకేజీలో భాగంగానే మద్యం సరఫరా చేశారని చెప్పిన శ్రీచరణ్ తనపై గాయత్రి తల్లిదండ్రులు బాధలో ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నిజాలు తెలుస్తాయని తెలిపాడు. విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, కవిత, రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో భర్త చెప్తున్నటువంటి వెర్షన్ బయటకు వస్తున్నటువంటి ఈ తరుణంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ముస్సోరీ పోలీసులకు నిన్న రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు చేయడం జరిగింది. కావాలనే హత్య చేశాడు, పథకం ప్రకారమే రాధా గాయత్రిని హత్య చేశాడని చెప్పి ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అందుకు అనుగుణంగా ముస్సోరీ పోలీసులు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలను సేకరించారు. తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. అయితే శ్రీచరణ్ ప్రస్తుతానికి విశాఖలోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆయన ఎక్కడున్న విషయం కూడా ఎవరికి తెలియకుండా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలోనే కేసు నమోదు చేసినటువంటి ముస్సోరీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తంగా చూస్తే రాధా గాయత్రి మృతి తర్వాత, మరణం తర్వాత కుటుంబ సభ్యులు మొదటి నుంచి అల్లుడు శ్రీచరణే హత్య చేశాడని చెప్పి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు, ఆరోపణలు చేశారు. అందుకు అనుగుణంగా గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలను కూడా వెల్లడించారు. నిత్యం అనుమానంతో రాధా గాయత్రిని వేధించేవాడని, ఆ వేధింపులు తాళలేక ఎన్నో సార్లు కన్నీరు పెట్టుకుని ఫోన్ చేసిందని చెప్పి రాధా గాయత్రి తల్లి సత్యవతి సాక్షి టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ పరిణామాలన్నిటి నడుమ ఇప్పుడు రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ పై కేసు నమోదైంది, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరింత విచారణ చేసి మరిన్ని విషయాలు రాబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీరిద్దరూ గురుగ్రామ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్టుగా ఇప్పటికే సమాచారం ఉంది. అందుకు అనుగుణంగా అక్కడ పనిచేసేటువంటి వారి నుంచి కూడా గతంలో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు శ్రీచరణ్ ఏమీ తెలియనట్టుగా, అంటే నాకు సంబంధం లేదు, నేను ఎందుకు హత్య చేస్తానని మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే రాధా గాయత్రి స్నేహితుల బృందం కూడా బయటకు వచ్చి వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వారు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి శ్రీచరణ్ కి సంబంధించినటువంటి వ్యక్తిత్వంపై ఆరోపణలు కూడా చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఇలాంటి తరుణంలో తండ్రి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదు, చట్టం ముందు నిలబెడతా అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా ఆయన ఆ ప్రయత్నాల్లో భాగంగానే ముస్సోరీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. మరిన్ని విషయాలు దర్యాప్తులో వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.